హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి ఏస్టస్ మొక్కల గురించి. ఇక్కడ మీరు చూసేది ఏస్టస్ ప్లాంట్స్. వీటిని గడ్డి చామంతి అని కూడా అంటారు. వీటిని సీడ్స్తో పెంచుకుంటాం. బంతి పువ్వుకి ఎలా సీడ్స్ వస్తాయి, వీటికి కూడా అలాగే సీడ్స్ వస్తాయి. ఒకసారి ఫ్లవర్ డ్రై అయిపోయిన తర్వాత సీడ్స్ అనేవి వీటికి ఉంటాయండి. ఇక్కడ మీరు చూసిన మొక్కలు వచ్చేసి మా కొత్త గార్డెన్లో పెట్టినవి. ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ సాప్లింగ్స్ సేల్కి ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మెసేజ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో ప్లాంట్స్. మనము నెక్స్ట్ ఇయర్కి వీటి నుంచి వచ్చిన సీడ్స్ని సేవ్ చేసుకోవాలి. మళ్ళీ మనం జూన్ జూలై నెలలో నారేసుకోవాలి. మనకు టిల్ మార్చ్ ఎండింగ్ వరకు, ఏప్రిల్ వరకు పూస్తాయండి ఇవి. ఇక్కడ మీరు చూస్తే ఇవి ఇంకా గార్డెన్లో ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న కొన్ని కొత్త రకాల చామంతులు. ఓన్లీ గ్రీన్లోనే ఇప్పటికి 5 to 6 వెరైటీస్ కలెక్ట్ చేశానండి. నెక్స్ట్ ఇయర్కి 50 to 60 వెరైటీ చామంతి అయితే ప్రాపగేట్ చేస్తున్నా. ప్రజెంట్ ఈ సీజన్కి మాత్రం గ్రీన్ సాప్లింగ్స్ అన్నీ సోల్డ్ అవుట్ అండి. గ్రీన్ సాప్లింగ్స్ అయితే సేల్కి లేవు. వేరే కలర్స్ వచ్చేసి ఒక 20 వెరైటీ వరకు సేల్కి ఉన్నాయి. చామంతి సాప్లింగ్స్ పెట్టిన 10 డేస్కే మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు సీజన్ ఎండ్ అయిపోతుంది. సో ఆ ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్కి మనము సేవ్ చేసుకోవచ్చు ఆ మొక్కల్ని.